శ్రీమాత్రే నమః. బ్రహ్మ ముహూర్తం అన్ని కష్టాలకు పరిష్కారం. జీవితంలో అప్పుడప్పుడు మనం ఊహించని తుఫానులు ఎదురవుతూ ఉంటాయి. ఎంత నిజాయితీగా బతికినా, ఎవరికి ఎలాంటి అపకారం చేయకపోయినా కష్టాలు మనల్ని చుట్టుముడతాయి. చేసిన అప్పులు తీరక, చేసే పనుల్లో విజయం దక్కక, ఇంట్లో మనశ్శాంతి కరువై, అనారోగ్యాలు పట్టి పీడిస్తున్నప్పుడు నాకు మాత్రమే ఎందుకిలా జరుగుతుంది, దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ సనాతన ధర్మంలో ప్రతి కష్టానికి ఒక పరిష్కారం దాగి ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహస్థితులు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, కర్మఫలం మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ కర్మను సైతం మార్చగలిగే అద్భుతమైన సమయం ఒకటి ఉంది. అదే బ్రహ్మ ముహూర్తం. అసలు ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల కష్టాలు ఎలా దూరం అవుతాయి? ఒక కుటుంబం అంతులేని దరిద్రం నుండి, అవమానాల నుండి బ్రహ్మ ముహూర్తం శక్తితో ఎలా బయటపడింది? ఉదయాన్నే నిద్ర లేవలేక ఇబ్బంది పడేవారు ఏం నియమాలు పాటించాలి? ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిమాలయాల పర్వత శ్రేణుల్లో దట్టమైన అరణ్యం మధ్యలో ఒక ప్రశాంతమైన ఆశ్రమం ఉంది. అక్కడ వందలాది మంది శిష్యులకు జ్ఞానబోధ చేసే ఒక గొప్ప వృద్ధ సాధువు ఉన్నారు. ఆయన ముఖంలో సూర్య తేజస్సు, మాటల్లో వేదాల సారం ఉట్టిపడుతూ ఉంటాయి. ఉదయం బ్రహ్మ ముహూర్తం సమయంలోనే ఆయన తన శిష్యులకు ఎన్నో జీవిత సత్యాలను బోధిస్తూ ఉంటారు. ఒకరోజు ఆశ్రమంలో ఉదయం పూట ప్రార్థనలు ప్రారంభమైన తర్వాత రామకృష్ణ అనే ఒక శిష్యుడు లేచి గురువు గారికి నమస్కరించారు. గురుదేవా, బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని, ఆ సమయంలో దైవ ప్రార్థన చేయాలని మీలాంటి మహానుభావులు చెబుతూ ఉంటారు. కానీ ప్రాపంచిక జీవితంలో ఎన్నో కష్టాలు, అప్పులు, అనారోగ్యాలతో సతమతమయ్యే సాధారణ గృహస్థులకు ఈ బ్రహ్మ ముహూర్తం నిజంగా ఎలా సహాయపడుతుంది? కేవలం ఉదయాన్నే లేచినంత మాత్రాన వారి కష్టాలు ఎలా తీరుతాయి? దయచేసి మాకు వివరించండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ గురువుగారు చిరునవ్వు నవ్వి తన శిష్యులను కూర్చొని సైగ చేసి ఒక అద్భుతమైన కథను చెప్పటం ప్రారంభించారు. నాయనా రామకృష్ణ, సమస్త విశ్వం యొక్క శక్తి కేంద్రీకృతమయ్యే సమయమే బ్రహ్మ ముహూర్తం. ఇది అర్థం కావాలంటే మీకు వింధ్యాపురంలో నివసించిన మాధవ అనే వ్యక్తి జీవిత కథను చెప్పాలి అని గురువుగారు మొదలుపెట్టారు. మాధవ చాలా ధర్మాత్ముడు. అతనికి భార్య జానకి, ఇద్దరు చిన్నపిల్లలు. ఊర్లో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ, ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా నిత్యం దైవారాధన చేసుకుంటూ సంతోషంగా జీవించేవారు. కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మాధవ జాతకంలో గ్రహస్థితులు మారాయి. ఏలినాటి శని ప్రభావం వలన లేదా గత జన్మల కర్మఫలం వలన వారి జీవితంలో ఊహించని ఉపద్రవాలు ముంచుకొచ్చాయి. ఒక రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మాధవ వ్యాపారం పూర్తిగా కాలి బూడిదైపోయింది. 10 రూపాయలు సంపాదించే మార్గం మూసుకుపోయింది. వ్యాపారం కోసం చేసిన అప్పులు తడిసి మోపుడయ్యాయి. అప్పుల వల్ల ఒత్తిడి పెరిగిపోయింది. రోజు ఇంటికి వచ్చి నానా మాటలు అనేవారు. ఎంత గౌరవంగా బతికిరా ఆ కుటుంబం ఊరిలో తలెత్తుకోలేని పరిస్థితికి చేరింది. దానికి తోడు అతని భార్య జానకి అనారోగ్యం పాడైపోయింది. వైద్యులకు ఎంత ఖర్చు పెట్టినా వ్యాధి నయం కాలేదు. సొంత బంధువులు, స్నేహితులు కూడా వారిని చూసి ముఖం చాటేసేవారు. పిల్లలకు కనీసం పూట గడవని పరిస్థితి. రాత్రంతా కన్నీళ్లు, పగలంతా అవమానాలు. దేవుడిపై భారం వేసి గుడికి వెళితే అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైందండి. నిరాశ అంతా ఆవహించింది అంటే ఇక ఈ జీవితం చాలు అని ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకునే స్థాయికి వెళ్ళిపోయారు. అలాంటి ప్రాణ సంకటం ఎదురైన రోజు రాత్రి మాధవ కన్నీళ్లతో గ్రామ శివారులో ఉన్న ఒక పాడుబడిన శివాలయానికి వెళ్ళాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఒక సంచార యోగి మాధవుని చూశాడు. ఆ యోగి ముఖంలో చెప్పలేనంత ప్రశాంతత ఉంది. మాధవ కన్నీళ్లు తుడుచుకుంటూ తన దీనస్థితిని, అప్పుల బాధను, తన కుటుంబం పడుతున్న నరకాన్ని ఆ యోగికి వివరించాడు. అప్పుడు ఆ యోగి మాధవ భుజం తట్టి, నాయనా, కాలం ఎవరిని వదిలిపెట్టదు. కానీ భగవంతుడు ఎంతటి కరుణామయుడు అంటే మన తలరాతను మనమే తిరిగి రాసుకోవడానికి ప్రతిరోజు మనకు ఒక అవకాశం ఇస్తాడు. ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు దేవుడు తలుపులు మాత్రమే తెరిచి ఉంటాయి. రేపటి నుండి నువ్వు ఉదయం బ్రహ్మ ముహూర్తం అనగా 4 గంటలకు నిద్రలేచి నీ కష్టాల గురించి ఆలోచించకుండా కేవలం
ఆ విశ్వశక్తికి కృతజ్ఞతలు చెప్పు అని అన్నాడు. ప్రశాంతమైన ఆ ఏకాంత సమయంలో నీ లక్ష్యాన్ని నిర్దేశించుకో. మీ అప్పులు ఎలా తీర్చాలి, మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు. ఆ సమయంలో నువ్వు చేసే ప్రతి సంకల్పానికి విశ్వం తన శక్తిని జోడిస్తుంది అని చెప్పి ఆ యోగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. యోగి చెప్పిన మాటలు మాధవకు ఆశ్చర్యాన్ని ఇచ్చాయి. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు లేవాలని నిర్ణయించుకున్నాడు. కానీ మానసిక ఒత్తిడి, నిరాశ వల్ల రాత్రంతా నిద్ర పట్టేది కాదు. ఉదయం లేవలేకపోయేవాడు. ఎలాగైనా బద్ధకాన్ని జయించి తీరాలని ఆ యోగి చెప్పిన కొన్ని నియమాలను తన జీవితంలో భాగం చేసుకున్నాడు. రాత్రిపూట భారీ భోజనం ఆపేసి కేవలం తేలికగా జీర్ణమయ్యే స్వచ్ఛమైన శాకాహారాన్ని మాత్రమే తీసుకోవటం ప్రారంభించాడు. దీనివల్ల శరీరం తేలికపడి ఉదయం సులభంగా మెలకువ రావటం మొదలైంది. ఉదయం లేవగానే నిద్రమత్తు వదిలించుకోవడానికి 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగేవాడు. ఇది అతని లోపలి అవయవాలను తక్షణమే మేలుకొల్పేది. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేసి దీపం వెలిగించి ఆదిత్య హృదయం పాటించేవాడు. బ్రహ్మ ముహూర్తంలో ఉండే స్వచ్ఛమైన ఆక్సిజన్ అతని మెదడును చురుగ్గా మార్చింది. భయం, నిరాశ స్థానంలో ఆత్మవిశ్వాసం రావటం మొదలైంది. పూజ పూర్తయిన తర్వాత ఆ ప్రశాంత వాతావరణంలో తన వ్యాపారాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచించేవాడు. అతని బుద్ధి అసాధారణంగా పనిచేయటం మొదలైంది. మిగతా ప్రపంచం నిద్రలేచే సమయానికి మాధవ తన రోజువారీ ప్లాన్ అంతా పూర్తి చేసుకునేవాడు. ఆ ఉదయం పూట వచ్చే పాజిటివ్ ఎనర్జీతో బయటికి వెళ్ళి ధైర్యంగా అప్పుల వాళ్ళతో మాట్లాడాడు. వారికి కొంత సమయం అడిగి ఒప్పించాడు. తన పాత పరిచయాలను ఉపయోగించి ఒక చిన్న పని ప్రారంభించాడు. బ్రహ్మ ముహూర్తంలో చేసే సంకల్పం వృధా పోదు కదా. మెల్లమెల్లగా అతని వ్యాపారం పుంజుకుంది. అతని భార్య ఆరోగ్యానికి సరైన వైద్యం దొరికింది. ఆమె కోలుకుంది. కొన్ని సంవత్సరాలలోనే మాధవ తన అప్పులన్నీ తీర్చేయడమే కాకుండా ఊరిలోనే ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఎవరైతే అతని ముఖం చూసి వారే అతని సలహాల కోసం రావటం ప్రారంభించారు. ఇదంతా కేవలం బ్రహ్మ ముహూర్తం అనే ఒక అద్భుతమైన అలవాటు తెచ్చిన మార్పు. ఈ కథను విన్న శిష్యులందరికీ కళ్ళల్లో ఒక అద్భుతమైన కాంతి వెలుగు అందుతుంది. అప్పుడు గురువుగారు రామకృష్ణ వైపు చూసి ఇలా అన్నారు, చూసావా నాయనా, బ్రహ్మ ముహూర్తం అంటే కేవలం ఒక సమయం కాదు. అది మనలోని శక్తులను నిద్రలేపే అద్భుత గడియ. రోజంతా మనసు ఎన్నో ఆలోచనలతో, నెగిటివ్ విషయాలతో నిండిపోయి ఉంటుంది. కానీ తెల్లవారుజామున మనసు ఒక స్వచ్ఛమైన ఖాళీ పలకలాగా మారుతుంది. ఆ సమయంలో మీరు భగవంతుని నామం స్మరించినా లేదా మీ కష్టాలు తీరడానికి దారులు వెతుక్కున్నా మీ ఏకాగ్రత అపారంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రతికూల శక్తులు నిద్రపోతూ ఉంటాయి. కేవలం దైవిక శక్తులు మాత్రమే భూమిపై సంచరిస్తూ ఉంటాయి. అందుకే కష్టాల్లో ఉన్నవారు ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తాన్ని ఆశ్రయించాలి. శిష్యుల్లో ఒకరు లేచి, గురుదేవా, వినడానికి ఇది చాలా అద్భుతంగా ఉంది. కానీ సాధారణ మనుషులు ఆ సమయంలో బద్ధకాన్ని వదిలి ఎలా నిద్రలేవాలి? దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా అని అడిగారు. గురువుగారు ఇలా బదులిచ్చారు, ఖచ్చితంగా ఉన్నాయి నాయనా. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలంటే కేవలం అలారం ఉంటే సరిపోదు. మన శరీరంలో, మనసులో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవి ఏమిటంటే, మొదటి మార్పు రాత్రిపూట భారీ భోజనం చేయటం. ముఖ్యంగా మాంసాహారం లేదా మసాలా వస్తువులు తినటం వల్ల శరీరంలో తమో గుణం అంటే బద్ధకం పెరుగుతుంది. శరీరం ఆహారం జీర్ణం చేసుకోవడానికి తన శక్తి అంతా ఖర్చు చేస్తుంది. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఎల్లప్పుడూ తేలికగా జీర్ణమయ్యే స్వచ్ఛమైన శాకాహారం తీసుకోండి. పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీళ్లు తాగండి. శరీరం ఉదయం హుషారుగా నిద్రలేస్తుంది. ఇక రెండవది, నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లు లేదా పనికిరాని వార్తలు చూడకండి. రేపు ఉదయం నేను నా జీవితాన్ని మార్చుకోవడానికి లేస్తున్నాను అని బలంగా అనుకుని నిద్రపోండి. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆ మెసేజ్ వెళ్తే మీకంటే ముందే మీ మెదడు మిమ్మల్ని నిద్రలేపుతుంది. ఇక మూడవది, ఉదయం కళ్ళు తెరవగానే మళ్ళీ పడుకోవాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే మంచం దిగి మీ ముఖంపై చల్లటి నీళ్లు చల్లుకోండి లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి. ఇది శరీరంలోని అవయవాలను తక్షణమే మెలుకొల్పుతుంది. సూర్యుడు ప్రతిరోజు మనల్ని నిద్రలేపుతున్నంత కాలం మనం సాధారణ మనుషులుగానే మిగిలిపోతాం. ఏ రోజైతే మనం సూర్యుడి కంటే ముందు నిద్రలేచి ఆ సూర్య భగవానుడికి స్వాగతం పలుకుతామో ఆ రోజే మన అదృష్టం తలుపు తెరుచుకుంటాయి.
ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి జై గురుదేవా అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.